ఈ భూదాన్ ల్యాండ్స్ వ్యవస్థ చుట్టూ కూడా చాలా విష ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఇది ఇచ్చారా, ఆక్రమించారా, కొనుక్కున్నారా, దీని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరు, దీన్ని క్యాష్ చేసుకుని ఈ సమస్యను క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వస్తాయి. కమ్యూనిస్ట్ ఎంత కొన్నావు? ₹1,00,000 పెట్టి కొన్నా సార్. సో ₹1,00,000 కొన్నాడంట. అసలు ఆ ల్యాండ్స్ కొనడానికి ఏ హక్కు ఉంది? ఫస్ట్ పాయింట్ అది. అసలు అమ్మడానికి కమ్యూనిస్ట్ పార్టీలకు ఏ హక్కు ఉంది? అంటే ముందస్తు మీకు చెప్పారా కూలగొడతామని? చెప్పారు సార్, కూలగొడతాం చదువుకోమని చెప్పారు సార్. మరి వీడియో విన్నారా? నిన్నటి దాకా కూడా ఎటువంటి నోటీసులు లేవు. అర్ధాంతరంగా వచ్చి 10,000 మంది పోలీసులు, 20,000 మంది పోలీసులు వచ్చి మొన్న కేటీఆర్ వచ్చిండు, ఆయన ఒక తీరు చెప్తుండు. ఇవాళ పొద్దున ఇతర రాజేంద్ర వచ్చాడు 11 గంటలకు, ఆయన ఒక తీరు చెప్పిండు. 2 గంటలకు తిరుమల మల్లన్న వచ్చిండు, వీళ్ళు ఒక తీరు చెప్తుండ్రు. ప్రతి ఒక్క పార్టీ వచ్చి అదే ఒక తీరు చెప్తుంది. కానీ ఒక విక్టిము ఆడ కూర్చుంటే ఎవడి మాట వినాలో అర్థం కావట్లేదు. గోసిగాడు వచ్చి ఒక మాట, గొట్టంగాడు వచ్చి ఒక మాట, మల్లిగాడు వచ్చి ఒక మాట. మా లాంటి జర్నలిస్టులు 2-3 పిచ్చి కుక్కల్లాగా వ్యవహరించి వాళ్ళ మైండ్లో ఉన్న బురదని, కంపెనీ మొత్తాన్ని కూడా జనాల్లోకి రుద్ది ఇంత రచ్చ చేసినా కొంతమంది ఉన్నారు. మీరు ఎవరినైనా టార్గెట్ చేసినా నాకు పెద్ద ఫరక్ పడదు, నాకు పెద్ద పోయేది లేదు. ఇదంతా పక్కన పెడితే ఇంకొక తీస్మార్క్ అని వచ్చిండు మనకి. ఇప్పుడు ఇక వీడి వ్యవహారం స్టార్ట్ అయింది. తొలి వెలుగు రఘుకి రంగుపడే రోజు దగ్గరకు వచ్చింది. ఈయన ఊహలు మామూలుగా ఉండవు. రాజమౌళి సినిమా కన్నా ఎక్కువ ఉంటాయి ఈయన ఊహలు. ఊహించుకుంటాడు. అసలు దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రూఫ్స్ లేవు. తుమ్మల విగేందర్ గారు అనుచరులు ఒక 6 ఉన్నారనుకో. నీకాడ ప్రూఫ్స్ ఉంటే నీకాడ లేవు. అసలు అక్కడ ఏం జరగలేదు. తుమ్మల అనుచరులు అంటేనే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు అని ఒక పేరుంది కాబట్టి నువ్వు అంత కూలుగా ఖమ్మానికి వచ్చిపోతున్నావు, మీ అత్తగారింటికి వచ్చిపోయినట్టు. అదే ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు గారు చిట్టికేస్తే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సిన టైం వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి అంటే గనక 40 సంవత్సరాల్లో ఎటువంటి మచ్చలేని వ్యక్తి, ఎటువంటి రీమార్క్ లేని వ్యక్తి ఎవరైనా రాజకీయ జీవితంలో గడుపుతున్నారంటే అది ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల యుగేందర్ గారు ఖమ్మం జిల్లాలో చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క గడప తిరుగుతూ తమ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటుండు కాబట్టి బురద జల్లాలి, ఇద్దరిని టార్గెట్ చేయాలి, పోయి ఒక గెస్ట్ హౌస్లో కూర్చోవాలి, పేరాలాడాలి. ఎందుకు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది? నువ్వు ఖమ్మంకి వస్తున్న ప్యాకేజీ కుక్కలకు స్వాగతం. ప్యాకేజ్ కుక్కల పక్కన గచ్చి కుక్కలు మిస్ అయింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్న మంచితనం కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట గరుసుగుండొచ్చు కానీ మనసు వెన్నలాంటిది. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఖమ్మంలో ఉన్న చిన్నపిల్లగాడు అడిగినా కానీ ఎలాంటి వ్యక్తి అని చెప్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పనిలో ఉన్నారు. నిజంగా జెన్యూన్గా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి నీ న్యాయం చేయాలని ఒక మహా ప్రయత్నంలో ఉండు కాబట్టి ఇంత మౌనంగా ఉంది. వాళ్ళకి న్యాయం చేసిన రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఉన్నది 600 కుటుంబాల్లో తిప్పి కొడితే 140 కుటుంబాలే అసలైన వాళ్ళు నిరుపేదలు. 30% మాత్రం నిరుపేదలు. 70% ఎవరు? ఇచ్చింది ఎవరికి, కొన్నది ఎవరు, అమ్మింది ఎవరు, ఇప్పుడు ఉంటుంది ఎవరు? దీంట్లో బలిసినోడు, మిడిల్ క్లాస్ వాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్రెడీ 3-4 ఫ్లాట్లు ఉండి, విడ్డూరం ఏంటంటే 3-4 ఫ్లాట్లు ఉండి ఒక కమర్షియల్ ఏరియాలో 3-4 ఫ్లాట్లు ఉండి ఈరోజు నా ఫ్లాట్ పోతుందని జేసీబీ కింద పడ్డ మూర్ఖులు కూడా ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళ వల్ల, ఈ 70% వల్ల ఈ 30% వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. నిజంగా నిరుపేదలకి తుమ్మల గారు ఎప్పుడు అండగా ఉంటారు. నిజమైన నిరుపేద ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంది. నీలాంటి వాళ్ళు బొచ్చడు మందిని చూసాడు రాజకీయ జీవితంలో. ఈ సోషల్ మీడియా లేని టైంలో కూడా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. కార్యకర్తలు, ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పద్ధతి గల వ్యక్తులు కాబట్టి ఇంత కూలుగా ఉన్నారేమో, నీ అదృష్టం అనుకోవాలి అది. సో నిరుపేదలు, నువ్వు అనుకున్న నిరుపేదలు, మేము అనుకున్న నిరుపేదలు కాదు, నువ్వు అనుకున్న బలిసిన నిరుపేదలు, వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ ఇది. అంటే కొన్ని లక్షల ఫీజులు కట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్న స్తోమత ఉన్న వాళ్ళకి భూలాండ్ ల్యాండ్లు అవసరమా? పాపం పొట్టకూటి కోసం అక్కడ ఉన్న రాడ్లు ఏరుకుంటున్నారు. మీరు పొట్టకూటి కోసం వాడికాడో వీడికాడో ప్యాకేజ్ తీసుకొని ఇక్కడ మసిగుడ్డలు, ఆ ఇరిగిపోయిన చెక్కలు ఏరుకునే స్థాయికి దిగజారా రాగలి. ఎంతెంత పెద్ద పెద్ద ఇల్లు వీళ్ళు కూడా కొట్టిరు ఒక్కసారి చూడండి. చూసిన పెద్ద పెద్ద ఇల్లులు
చిన్న చిన్న గుడిసెలు కాదు, పెద్ద పెద్ద ఇల్లులు. మీలాంటి వారి వల్లనే, ఓన్లీ మీలాంటి వారి వల్లనే నిజమైన పేదలకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఆ నిజమైన పేదలకి న్యాయం చేయడం కోసమే తుమ్మల నాగేశ్వరరావు గారు మౌనంగా ఉండి పని చేసి చూపెడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ల గురించి ఆలోచించలేదు. ఇక్కడ నిజమైన పేదలకు న్యాయం జరగాలి, గవర్నమెంట్ ల్యాండ్లు పరిరక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఏమీ లేకుండా నిరుపేదలు ఎవరైతే 30%, 100%లో 30% నిజమైన పేదలు ఉన్నారు ఇక్కడ. అది వాస్తవం. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు 100% ఓన్లీ నిరుపేదలు, ఎక్కడ ఏమీ లేకుండా ఖమ్మంలో బతకాలి, ఖమ్మమే నా జీవనాధారం, ఖమ్మం వాస్తవ్యుని నేను అని అనుకున్న వాళ్ళకి 100% తుమ్మల నాగేశ్వరరావు గారు 100% న్యాయం చేస్తాడు. సో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అందరికీ తెలిసేలాగా ప్రజాపాలన ఏ విధంగా ఉండబోతుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరు దొంగ ఎవరి ద్వారా అన్ని తెలుసు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్, ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకోదగుతున్న ఒకే ఒక విషయం. ఖమ్మం జిల్లా వైపు అన్ని రాష్ట్ర పార్టీ నాయకులు, అందరు నాయకులు ఇటువైపు తిరిగి చూసి మరి ఏం జరుగుతుంది అనే ఒక సందిగ్ధతలో ఏర్పడ్డ ఒక వ్యవస్థ, ఒక టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేదో కాదు, రీసెంట్గా చూసుకుంటే ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గంలో వెలుగుమట్ల పార్క్ దగ్గరలో ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ భూదాన్ ల్యాండ్స్ వ్యవహారం చూసుకుంటే కనుక ఈ భూదాన్ ల్యాండ్స్ వ్యవస్థ చుట్టూ కూడా చాలా విష ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా దగ్గర కొంతమంది పేదవాళ్ళ ఆశలు, కొంతమంది కావాలని చెప్పి పేదవాళ్ళ ఆశల్ని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాల్ని వీళ్ళు ఓటు బ్యాంక్గా మార్చుకునే స్థాయికి ఈరోజు ఖమ్మంలో రాజకీయాలు ఖమ్మం చుట్టూ తిరుగుతున్నాయి. చాలా వరకు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీరు ప్రతి ఒక్క యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అన్నిట్లలో మీరు చూసే ఉంటారు. మీరు ఏది చూసినా ఏది చేసినా వస్తుంది ఒకటి భూదాన్ భూదాన్ భూదాన్. అసలు ఈ భూదాన్ వ్యవస్థ అంటే ఏంటిది? అసలు ఈ భూదాన్ ఎవరికి ఇస్తారు? దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరు? దీన్ని క్యాష్ చేసుకుని, ఈ సమస్యను క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు ఎవరు? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వస్తాయి. సో వీడియో కొంచెం లాంగ్ అయినా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోస్ని చూడండి. ఈ వీడియో చూసిన తర్వాతకి నన్ను కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది పొగడొచ్చు. ఎందుకు అనంటే ఉన్నది ఉన్నట్టు ఈరోజు ఈ భూదాన్ విషయంలో మాట్లాడాలనుకుంటున్నా. ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మీ ముందు ఇది మాట్లాడుకోవాలనుకుంటున్నా. దయచేసి ఇది ఒక పేదవాళ్ళ కోసమో, ఒక రాజకీయ నాయకుల కోసమో, లేదు అనంటే కొంతమంది బ్లాక్ మెయిలర్స్ కోసమో ఈ వీడియో తీయట్లేదు. ఉన్నది ఉన్నట్టు మీకు మీ ముందు ఉంచాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా. ఒకవేళ ఎవరైనా తప్పుగా భావిస్తే నేను దానికి ఏం చేయలేను. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా పని. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోకి వచ్చా. ఇన్ని రోజులకి ఇప్పుడు నిద్ర లేచినవి ఏందని మీరు ఒక క్వశ్చన్ అయ్యొచ్చు. సో అందరిలాగా ఏదో దొరికిందిగా కంటెంట్ అని చెప్పి అప్లోడ్ చేసేసి ఒకటి మీద బురద చల్లే ప్రయత్నం మేము ఎప్పుడూ చేయము. అసలు నిజాలు ఏంది, దీని వెనక ఎవరి హస్తం ఉంది, దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ శృంగాపరేషన్ లాగా చేసి దీని వెనకాల ఉన్నది అసలు ఎవరు, దీన్ని కావాలని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారు, అన్నీ కూడా ఈరోజు మీ ముందుకు పెడుతున్నా. సో కొంచెం వీడియో లాంగ్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రథమంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక భూదాన్ అంటే మ్యాక్సిమం భూదాన్ వ్యవస్థని ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అసలు నిరుపేదలు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండే నిరుపేదలకి ఈ ల్యాండ్లని కొన్ని వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఈ భూముల్ని దానం చేయడం జరిగింది. ఎవరికి దానం చేయడం జరిగింది? బలిసినోడికో, లేదు అంటే ఒక కమ్మోడికో, ఒక కాపోడికో, ఒక రెడ్డికో, ఒక ఎస్సీకో, ఎస్టీకో, వాడికో వీడికో ఇయ్యలే. నిజంగా కులాలకు అతీతంగా ఎవరైతే బతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత భూమి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో భూములు ఉన్న వ్యక్తులు దానం చేసిన వ్యవస్థని భూదానం అన్నారు. సో ఇక్కడికి వస్తే ఈరోజు మన ఖమ్మం గురించే మాట్లాడదాం. ఓన్లీ ఖమ్మం గురించే మాట్లాడదాం. ఓవరాల్ తెలంగాణ వైజ్ చూపెట్టి లక్షలలో లెక్కలు చెప్పి అసలు కన్ఫ్యూజ్ చేసే మైండ్ సెట్ కాదు మంది. సో ఓన్లీ భూదాన్ ఖమ్మం జిల్లా గురించే మాట్లాడదాం, ఖమ్మం నియోజకవర్గం గురించే మాట్లాడదాం. ఖమ్మం నియోజకవర్గ విషయానికి వస్తే గనక ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పుడు అందరూ అంటున్నది భూదాన్ ల్యాండ్ 60 ఎకరాలు ఉంది, 62 ఎకరాల చిల్లర ఉంది.
సో 62 ఎకరాల్లో 32 ఎకరాలు 31 ఎకరాలు భూములు ఆక్రమించుకొని, నోట్ దిస్ పాయింట్, ఓన్లీ ఆక్రమించుకొని పేదలు ఇల్లులు కట్టుకున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు, ఇది మాకు ఇచ్చారు అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అంటున్నారు. అసలు ఇది ఇచ్చారా, ఆక్రమించారా, కొనుక్కున్నారా? ఇక్కడ ఎవరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్ వస్తే పేదల పర్పస్ మాట్లాడదాం. పేదల పర్పస్ ఎవరైతే విక్టిమ్స్ ఇల్లులు కూలగొట్టుకొని ఇప్పుడు అక్కడ బాధపడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. తర్వాతకి దీన్ని క్యాష్ చేసుకున్న వాళ్ళు ఎవరు, దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఏ రాజకీయ నాయకుడి మీద విషప్రయోగాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇప్పుడు చూపెట్టే వీడియో అక్కడ విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడున్న బాధితుల మాటల్లోనే అసలు ఆ భూదాన్ ల్యాండ్స్ పంచారు, ఇచ్చిన దాన్ని వీళ్ళు ఏ విధంగా మార్చుకున్నారు అనేది మీకు ఇప్పుడు నేను చూపెడతా. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి నిన్న మన టీం వెళ్ళి కనుక్కుంటే ఈ వీడియో క్లారిటీ వినండి. ఇల్లు కట్టుకోమంటే మేము ఇల్లు కట్టుకున్నాం. ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందా పట్టాలు? గవర్నమెంట్ ఇదే సార్. మా ఇక్కడ ఫ్లాట్ అమ్మిన వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అమ్మి రూపాయలు ఎంత కొన్నావు? ₹1,00,000 పెట్టుకున్నాం సార్. ₹1,00,000. విన్నారు కదా, ఇతను ఒక బాధితుడు. ఇతను విన్న విషయం మీరు విన్న విషయము అతను అన్న విషయం 100% కరెక్ట్. ₹1,00,000 కొన్నాడంట. అసలు ఆ ల్యాండ్స్ కొనడానికి ఏ హక్కు ఉంది? ఫస్ట్ పాయింట్ అది. అసలు అమ్మడానికి కమ్యూనిస్ట్ పార్టీలకు ఏ హక్కు ఉంది? అసలు కమ్యూనిస్ట్ పార్టీ అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికి వీళ్ళెవరు? నిజమైన భూదబ్దిదారుడికి ఎక్కడ రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొన్నా అని ఒప్పుకున్నాడు. కొన్నా అని తన గొంతుతో తనే ఒప్పుకున్నాడు అని అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది. ₹1,00,000 పెట్టి కొనాల్సినంత అవసరం ఒక పేదవాడికి ఏమొచ్చింది? అమ్మాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది? సిపిఎం, ఎర్ర జెండానా, ఇంకా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎర్ర జెండాకి ఏం అవసరం? ఎర్ర జెండాకి ఏం అవసరం? ఇప్పుడు ఇక్కడ విక్టిమ్స్ కావడానికి కారణం ప్రధానంగా ఎర్ర జెండా వాళ్ళే. అది ఏ పార్టీ ఏ వ్యక్తులు అన్నారు. ఇక్కడ ఇంకో క్లిప్ చూడండి. ఎవరి దగ్గర? వెంకన్న అంటే ఆయన ఉన్న లీడరా? ఎవరో లీడర్ వెంకన్న అంట. అసలు ఈ వెంకన్నకి ఏ హక్కు ఉంది? ఆ వెంకన్న అనే వ్యక్తికి ఏ హక్కు ఉంది అమ్మడానికి? అసలు ఆ వెంకన్నకి ఇచ్చారా ల్యాండ్? సో ఇక్కడ చాలా అంటే చాలా జరుగుతుంది. మీకు ఈ నిజాలన్నీ కప్పిపెట్టి కొంతమంది, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడతా, ఈ నిజాలన్నీ కూడా చూడండి. ఇప్పుడు మీకు ఒక్కొక్క వీడియో చూపెడతాను, లాంగ్ వీడియో అయినా నో ప్రాబ్లం. పార్టీ లీడర్ సార్. అంటే ముందస్తు మీకు చెప్పారా కూలగొడతామని? చెప్పారు సార్, కూలగొడతాం చదువుకోమని చెప్పారు సార్. మరి వీడియో విన్నారా? ఈ రోజు దాకా కూడా నిన్నటి దాకా కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి నోటీసులు లేవు. అర్ధాంతరంగా వచ్చి 10,000 మంది పోలీసులు 20,000 మంది పోలీసులు వచ్చి దీన్ని కూలగొట్టారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది కదా. ఈ బాధితులు అన్నమాట విన్నారా? ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక రోజు ముందే మేము దీన్ని కూలగొట్టడానికి సిద్ధమవుతున్నాం, మీరు ఇల్లు సామాన్లన్నీ మార్చుకోండి అని ఒకరోజు టైం ఇచ్చారు. కాకపోతే ఇదేది బయటికి రాకుండా ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు అనేది కూడా మీకు నేను చూపెడతా ఇప్పుడు రానున్న ఈ వీడియోలో. సో ఈ పాయింట్ ఒకటైతే, ఇంకో పాయింట్ పిల్లలనేమో మాకు అసలు డైరెక్ట్ వచ్చి కూలగొట్టామని చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఏం చెప్పాలి సార్, ఒక మాట చెప్పారా? నిన్న నుంచి నాకు నీళ్ళు పిల్లలు కష్టపడి ఇక్కడే ఉంటు నాకు ఏమి లేదు. నిన్న మొన్నలో కేటీఆర్ వచ్చిండు, ఆయన తిరిగి చెప్తుండు. ఇవాళ పొద్దున ఇతర రాజేంద్ర వచ్చాడు 11 గంటలకు, ఆయన ఒక తిరిగి చెప్పిండు. 2 గంటలకు తిరుమల మల్లన్న వచ్చిండు, వీళ్ళు ఒక తిరిగి చెప్తున్నారు. ప్రతి ఒక్క పార్టీ వచ్చి అదొకటి తిరిగి చెప్తుంది కానీ మాకు మాత్రం. సో చూసారా వాళ్ళ బాధని రాజకీయ నాయకులు ఏ విధంగా వీళ్ళ వైపు ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? ఒక విక్టిము ఆడ కూర్చుంటే ఎవడి మాట వినాలో అర్థం కావట్లే. గోసిగాడు వచ్చి ఒక మాట, గొట్టంగాడు వచ్చి ఒక మాట, మల్లిగాడు వచ్చి ఒక మాట. ఎవడి మాట వినాలి? ఎవరు న్యాయం చేస్తారని వీళ్ళు ఎదురు చూడాలి. ఎవరు చేయబట్టి వీళ్ళు మోసపోయిన వాళ్ళు ఇప్పుడు మేము గుడ్డలు దించుకుంటున్నాం, మీకోసం మేమున్నాం గుడ్డలు దించుకుంటున్నారే. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటున్నారే. మరి 10 సంవత్సరాల్లో ఒక్కడు కూడా మైకు పట్టుకొని వాళ్ళ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? 10 సంవత్సరాల నుంచి మీరు వాటర్ లేదు, కరెంటు లేదు, రోడ్డు లేదు, ఎట్లా బతుకుతున్నారని ఎందుకు ఈ న్యూస్ని మీరు హైలైట్ చేయలేదు? ఇప్పుడు మీ అందరికీ అవసరం ఓట్ బ్యాంక్ ఒకటి కావాలి. సో ఏదో ఒకటి చేసి వీళ్ళని రోడ్డును పడేయాలి, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ లోనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, తుమ్మల నాయకుల నమ్మకం ఉంది, ఇంద్రం ఇల్లు కట్టేదని నమ్మకం. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతా. ఇక్కడే ఉంటున్నాం, పని చేసుకుంటున్నాం. ఖమ్మంకాలి ₹1,00,000 పెట్టి ఇక్కడ కొన్నాం. ఎక్కడ కొన్నారు? ఇక్కడ గుట్ట మీద కొన్నాం. సో ఇక్కడ అగైన్ రిపీట్,
₹1,00,000 పెట్టి కొన్నారంట. అసలు ఈ కొనడాలు అమ్మడాలు భూదాన వ్యవస్థలో ఎట్లా జరుగుతుంది? అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? అసలు ఈ కొనడానికి ఈమెవరు, అమ్మడానికి అమ్మిన వాళ్ళు ఎవరో పేరు చెప్తుంది వినండి. కొనే పని చేసుకుంటున్నాం, పొలం పని చేసుకుంటున్నాం, కరెంట్ లేదు, నీళ్ళు లేవు. మీకెవరు అమ్మారు? మీకెవరు? ఏనుకూరు జయమ్మ. కట్నానికి జయమ్మ అంట ఎవరో మరి. ఆ జయమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ల్యాండ్? అసలు ఎన్ని చేతులు మారుతుంది? అసలు నిజంగా వీళ్ళు భూదాన్ వ్యవస్థలో, భూదాన్ ల్యాండ్ లో, భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఒక ల్యాండ్ లబ్ధిదారులు వీళ్ళు కాదు, బరాబర్ వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకున్నారు కదా నేను ఒకరి కాడ కొన్నా అని. ఆ కొన్న వ్యక్తులు ఎవరు అంటే ఈ జయమ్మ అంట. ఈ జయమ్మ ఎక్కడ ఉంటది? ఏనుకూరు మండలం, ఏనుకూరులో ఉంటదంట. ఏనుకూరులో ఉన్న జయమ్మకి ఇక్కడ ల్యాండ్ ఎట్లా వచ్చింది? ఇక్కడ ల్యాండ్ జయమ్మ ఈమెకి ఎట్లా అమ్మింది? అసలు దీని వెనక ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి? దీని వెనకాల అసలు ఎలాంటి అగ్రిమెంట్స్ ఏర్పడ్డాయి? ఇవన్నీ ఎవరికి తెలియదు. గుంపులో గోవిందం. ఇన్స్టాలో ఒకడు వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేయగానే నమ్మేయడం, ఇంకొకడు వచ్చి మైక్ పట్టుకొని అపోజిషన్ లీడర్నో అధికార పార్టీ లీడర్నో తిట్టంగా చప్పట్లు కొట్టడం అలవాటు పడ్డాం మనం. దీని వెనక నిజాలేంది, వాస్తవాలేంది ఏం తెలియదు. సో అంటే ఖమ్మం ఆమెది లేకపోతే ఏనుకూరు ఆమె ఇక్కడ ఉన్నది. అసలు ఎక్కడ మీది? మాది పల్లిపాడు అండి, కిరాయి తీసుకున్నాం అప్పుడు. సో ఖమ్మం నియోజకవర్గ వాస్తవీరాలు కూడా కాదు, పల్లిపాడు అంటారు, అంటే వైరా సైడ్. అసలు ఇదేది కాదండి. చాలా 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 ఒక మనిషిని దీనిని ఎలా క్రియేట్ చేశారంటే దాన్ని ఏమంటారు చూసారా, పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన వార్ లాగా క్రియేట్ చేశారు. దానికి కారణం ఓన్లీ సోషల్ మీడియానే, ఓన్లీ ప్రతిపక్ష నాయకులే, ఓన్లీ అధికార పార్టీ వాళ్ళే. మా లాంటి జర్నలిస్టులు 2-3 పిచ్చి కుక్కల్లాగా వ్యవహరించి వాళ్ళ మైండ్లో ఉన్న బురదని కంపెనీ మొత్తాన్ని కూడా జనాల్లోకి రుద్ది ఇంత రచ్చ చేసినా కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడతా. వాళ్ళని మనుషులను కూడా అనని, నేను బరాబర్ చెప్తున్నా. రాను మీకు విత్ ప్రూఫ్స్ సహా అన్ని చూపెడతా. కిరాయి కొంటే ఇట్నే సోట్లు వస్తున్నాయి, ₹1,50,000 వస్తున్నాయి అంటే ఇక్కడ తీసుకున్నాం. చూడండి భూదాన్ ల్యాండ్లు ఎంత చీప్ అయిపోయినాయనంటే కొన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ అది, దానిని ₹1,00,000కి 50,000కి అమ్ముతాం, వచ్చేసి ఇక్కడ ఉండండి అని అంటే వాళ్ళు వచ్చారంట. 1,00,000కి 50,000కి అంత సింపుల్ గా అన్ని కోట్ల వాల్యూ ల్యాండ్ వీళ్ళకి ఇస్తున్నారంటే పాపం వాళ్ళు ఆశావాహులు, మనిషి అన్నోడు ఆశావాహి. సో వాళ్ళు నిరుపేదలు, ₹1,00,000కి 50,000కి ప్లాట్లు వస్తున్నాయని చెప్పి తెలవక కొంతమంది దాన్ని ఏమంటారు చూసారా, దళారులు, బ్రోకర్స్, పచ్చికి చెప్పాలంటే బ్రోకర్స్. ఆ బ్రోకర్స్ చేయబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు వ్యవస్థ మొత్తం కూడా అడ్డదిడ్డంగా అయిపోయింది. కొంతమంది స్వార్థం వల్ల చేసిన కొన్ని మాటలు, కొన్ని డిసిషన్స్ వల్ల ఈరోజు తెలంగాణలో అధికార పార్టీకి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ మాయని మచ్చలాగా ఏర్పడింది. సో ఇంకా చూసుకుంటే గనక మనం ఇక్కడ మేజర్లీ ఈ రైట్ పాయింట్కి వద్దాం. మనం మేజర్లీ మాట్లాడుకోవాలనుకుంటే గనక ఈరోజు 2-3 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళని వ్యక్తులను కూడా అంటాం వేస్ట్, కుక్కలు, లేదు అంటే బ్రోకర్స్, ప్యాకేజీ స్టార్స్, లేదంటే దొంగలు అని అనుకోవచ్చు. వాళ్ళు ఎవరో కాదు, మీకు పొద్దున లేస్తే కనబడే వ్యక్తులే. సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా అని ఒక వ్యవస్థ నడుపుకుంటూ కొన్ని డిజిటల్ యూట్యూబ్ ఛానళ్ళు నడుపుకుంటూ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి భజన, ఎవరికి డబ్బులు ఇస్తే వాడికి భజన కొట్టే బ్యాచ్ ఎవరు అని అంటే బ్లాక్ మెయిలర్స్ బ్యాచ్. మీకు నేను చూపెడతా ఇప్పుడు ఫోటో. మీరు ఎవరినైనా టార్గెట్ చేస్తే నాకు పెద్ద ఫరక్ పడదు, నాకు పెద్ద పోయేది లేదు, ఓకేనా? రైట్, వీడిని గుర్తుపట్టిర్రు కదా, వీడు తీన్మార్ మల్లిగాడు. వీడున్నాడు చూసారా, వీడంతా ఏ ప్రాసెదం ఎవడు ఉండడు, 100%. వీడంత జఫాగాడు ఎవడు ఉండడు. వీడి పని అయిపోవచ్చింది, ఇక ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు, తర్వాతకి రాజకీయాల్లోకి వచ్చిండు, తర్వాతకి ఒక ఎమ్మెల్సీ అయిండు, వాడుకుంటూ అయిపోయింది. వీడి కథ అయిపోయింది. నెక్స్ట్ అవకాశం ఉండదు. రానున్న రోజులు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా దొబ్బిద్ది. సో వీడిని పక్కన పెడదాం. ఇదంతా పక్కన పెడితే ఇంకొక తీస్మార్ ఖాన్ వచ్చిండు మనకి. ఇప్పుడు ఇక వీడి వ్యవహారం స్టార్ట్ అయింది. వీడు తొలి వెలుగు రఘుకి రంగుపడే రోజు దగ్గరకు వచ్చింది. ఏం తెలుసని రఘు, నువ్వు ఖమ్మానికి వచ్చినావు, మాట్లాడుతున్నావు, నిన్ను అక్కడెక్కడ అరెస్ట్ చేశారు. అసలు దీని అంతటికి కారణం అక్కడ ఉన్న దగ్గర 600 కుటుంబాలు రోడ్డును పట్టడానికి కారణం నువ్వే, తొలి వెలుగు రఘునే.
నువ్వు అనే వ్యక్తి వచ్చి అక్కడ జనాల కాడ 3 రోజుల ముందు ఆ ఇల్లులు కూల్చే 3 రోజుల ముందు వచ్చి జనాలను రెచ్చగొట్టకపోయి ఉంటే ఈరోజు వాళ్ళకి ఎంతో కొంత టైం ఉండేది, ఒక వారం రోజులు టైం ఉండేది. నీలాంటి ఓడు వచ్చి రాజకీయ నాయకుల్ని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇదేదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అని ముందస్తుగా అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ కేవలం నీ వల్లనే. అది నీ స్వార్థం కోసమే. ఓన్లీ నువ్వు ఊహించుకున్నావు కదా, ఈయన ఊహలు మామూలుగా ఉండవు. రాజమౌళి సినిమా కన్నా ఎక్కువ ఉంటాయి ఈయన ఊహలు. ఊహించుకుంటాడు, గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్కి వెళ్తాడు, అది ఇది అని ఊహించుకుంటూ హ్యాపీ. ఊహించుకున్నోడు కథ చెప్తా నేను. ఈయనంట అక్కడికి వెళ్ళిండంట, రిపోర్ట్ చేసిండు, మళ్ళీ ఇక్కడ కూలగొడుతుంటే ఆయన అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వచ్చిన తర్వాతకి నా వాక్యాలు, ఈయన ఒక కథ, ఇక జైల్లో ఊసలమ్మని కూర్చోబెట్టారుగా, ఖాళీ కూర్చుండు ఒక కథలు అల్లుకుండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంట తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. వీళ్ళిద్దరు చూశారు, మరి తుమ్మల నాగేశ్వరరావు రఘుకు చెప్పిండు, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రఘుకు చెప్పిండు, అరే బాబు నాకు తెలవదురా రఘు, నువ్వు రెచ్చిపోరా అని చెప్పి వీళ్ళు చెప్పారు. ప్రూఫ్స్ ఉన్నాయా? తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రూఫ్స్ లేవు. నోరు ఉంది కానీ అడ్డం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగిన అడ్డదిడ్డంగా. దాన్ని పాపం పేద ప్రజలు అమాయకులు వాళ్ళు నమ్మేశారు. కలెక్టర్ గారితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది నువ్వు గోడ చాటు నిన్ను విన్నావా అంటన్నా. కరెక్ట్గా యాస్టీజ్గా కలెక్టర్ గారు ఇట్లా అన్నారు, పొంగులేటి గారు ఇట్లా అన్నారు అని ఒక సంభాషణ, దగ్గరున్నోడు కూడా అంత క్లారిటీకి సంభాషణ చెప్పడు, నువ్వు ఊహించుకొని చెప్పినావు. దీని వెనకాలే పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల్యాండ్ ఉంది, దాని వెనకాలే తుమ్మల గారి ల్యాండ్ ఉంది, దీనివల్ల నువ్వన్నీ కూలగొట్టావు. నువ్వు చూసినావా? ప్రూఫ్స్ ఉంటే మరి ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? నీకాడ ప్రూఫ్స్ ఉంటే నువ్వు మగోడు అయితే పెట్టు, ఇది తుమ్మల గారి ల్యాండ్, దీని పక్కనే ఉన్న సర్వే నెంబర్ ఇది అని చూపెట్టు. నువ్వు మగోడు అయితే అది చూపెట్టాల్సింది కదా, మరి అది ఎందుకు చూపెట్టలేదు? అది కాకుండా ఇంకొకటి, తుమ్మల యుగేందర్ గారు అనుచరులు ఒక 6 ఉన్నారన్నావు. తుమ్మల గారి పేరు చెప్పినావు, తుమ్మల యుగేందర్ గారి పేరు చెప్పినావు, తుమ్మల యుగేందర్ గారి చుట్టం పేరు చెప్పినావు. మరి మిగిలిన 6 పేర్లు ఏవి? నీకాడ ప్రూఫ్స్ ఉంటే 6 పేరు కూడా చదవాల్సింది కదా, ఎందుకు చదవలేదు? నీకాడ లేవు, అసలు అక్కడ ఏం జరగలేదు. నీకు కావాల్సింది ఏంది? ఒక కంటెంట్ కావాలి. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి అంటే గనక 40 సంవత్సరాల్లో ఎటువంటి మచ్చలేని వ్యక్తి, ఎటువంటి రీమార్క్ లేని వ్యక్తి ఎవరైనా రాజకీయ జీవితంలో గడుపుతున్నారంటే అది ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు గారే. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద నువ్వు బురద జల్లినవు. సో ఓపెన్గా చెప్తున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులు క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వ్యక్తులు, రాజకీయాల్లో క్రమశిక్షణ ఉండాలి, తుమ్మల అనుచరులు అంటేనే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు అని ఒక పేరుంది కాబట్టి నువ్వు అంత కూలుగా ఖమ్మానికి వచ్చిపోతున్నావు, మీ అత్తగారింటికి వచ్చిపోయినట్టు. అదే ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు గారు చిట్టికేస్తే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సిన టైం వస్తుంది. అర్థమైందా? అది బాగా గుర్తుంచుకో. తుమ్మల అంటేనే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అలాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనుచరులు కాబట్టి అంత కూలుగా ఉన్నారు, లీగల్గా వెళ్తున్నారు నీ మీద కేసులు పెట్టుకుంటూ. ఒక్కసారి వాళ్ళ సహనాన్ని నువ్వు గనక పక్కన పెట్టి చూస్తే బిడ్డ, నువ్వు నీ ఛానలే కాదు నువ్వు కూడా ఉండవు. అలాంటి వ్యక్తి మీద అన్ని మచ్చలేస్తున్నావు నువ్వు, అదొకటి బాగా గుర్తుంచుకో. అంతేకాకుండా తుమ్మల యుగేందర్ గారు మీద నువ్వు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. ఇంతవరకు మినిస్టర్స్ అంటే మినిస్టర్స్ కొడుకులు అని అంటే ఎట్లుంటారో నీకందరికి చాలా వరకు తెలుసు. ఈయనకు కూడా నాన్నగారు చెప్పిందే వేదం, తుమ్మల గారు చెప్పిందే శాసిస్తాడు, తుమ్మల గారు చెప్పిన మాటే తుమ్మల యుగేందర్ గారు వింటారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు మళ్ళీ మచ్చేసావు. వాళ్ళ తండ్రిని తనని కొడుకుని ఇద్దరిని నువ్వు టార్గెట్ చేసావు. ఎందుకు అంటే తుమ్మల యుగేందర్ గారు ఖమ్మం జిల్లాలో చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క గడపకి తిరుగుతూ తమ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటుండు కాబట్టి బురద జల్లాలి, ఇద్దరిని టార్గెట్ చేయాలి, పోయి ఒక గెస్ట్ హౌస్లో కూర్చోవాలి, బేరాలు ఆడాలి. ఇది నీ సిస్టమే ఇది. నువ్వు ఇక్కడ తుమ్మల గారు అని కాదు, తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడితో అయినా నువ్వు చేసేది ఇదే. బురద జల్లాలి, గెస్ట్ హౌస్లో కూర్చోవాలి, బేరాలు ఆడాలి. బేరాలు తగ్గకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో తీయాలి. సో ఇక్కడ ఏంటంటే తుమ్మల గారు, తుమ్మల యుగేందర్ గారు, తుమ్మల మనుషులు ఎవరు డబ్బులకి లొంగే మనుషులు కాదు, డబ్బులు ఆశించి డబ్బుల్ని చూపెట్టి రాజకీయాలు అటు ఇటు తిప్పే వ్యక్తులు కాదు. ఎందుకంటే తుమ్మల గారు అలాంటి మనిషి కాదు. నీకు అది ఇక్కడ నీ పప్పులు ఇక్కడ ఉడకలేదు కాబట్టి నువ్వు తగ్గలేదు. ఇంకా బురద జల్లుకుంటూ నీతో పాటు 10 మంది తోకల్ని వేసుకొని తిరిగినావు.
ఒక రెస్పెక్ట్ ఉండేది, 100% ఒక రెస్పెక్ట్ ఉండేది. తొలి వెలుగు రఘు అంటే జెన్యున్ పర్సన్, పృథ్వీరాజ్ గారు అంటే ఒక జెన్యున్ పర్సన్, వీళ్ళందరినీ ఒక జెన్యున్ పర్సన్స్ గా మేము చూసేటోళ్ళం ఒక జర్నలిస్ట్ గా. బట్ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే తుమ్మల యుగేందర్ గారిని కాకుండా ఖమ్మంలో అత్యధిక బలం ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినావు. ఎందుకు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది నువ్వు? అసలు కమ్మ సామాజిక వర్గంలో ఒక 6 ఉన్నారన్నావు తుమ్మల గారు ఎమ్మటి. 6 పేర్లు ఎందుకు చెప్పలేకపోయినావు? ఏ ప్రూఫ్స్ ఎందుకు చూపెట్టలేకపోయినావు? సో తొలి వెలుగు రఘు, తీన్మార్ మల్లన్న వీళ్ళు ఇక ఓపెన్ చెప్పాలంటే సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ అవుతుంది పోస్ట్. ఖమ్మంకి వస్తున్న ప్యాకేజీ కుక్కలకు స్వాగతం. ప్యాకేజ్ కుక్కల పక్కన గజ్జి కుక్కలు మిస్ అయింది. మరి ఆ గజ్జి కుక్కలు కూడా యాడ్ చేయాల్సింది. మంచి కుక్కలు కూడా కాదు ఇవి, గజ్జి కుక్కలు బాగా సెట్ అయింది. కుక్కతో వంకర అన్నట్టు వీళ్ళ బుద్ధి కూడా వంకరే. సో ఇది చూసుకుంటే డబ్బు కోసము నిజంగా పేదోళ్ళు రోడ్డును పడేశారు. ఎవరు అంటే తొలి వెలుగు రఘువే. తొలి వెలుగు రఘు ఒక్కడి చేయబట్టే ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఇంకొకటి చూసుకుంటే కనుక రానున్న రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్న మంచితనం కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట గరుసుగుండొచ్చు కానీ మనసు వెన్నలాంటిది. దగ్గరుండి చూసాం మేము, దగ్గరుండి వ్యక్తిత్వాలు చూసాం. ఏ రోజు కూడా నాకు ఈ రికమెండేషన్ కావాలి, నాకు పలానా కోర్టు, నాకు పలానా పోలీస్ స్టేషన్లో పలానా కేసు ఉంది అని అంటే ఫస్ట్ దగ్గరకు వచ్చిన కార్యకర్తను తిట్టి మరీ పంపిస్తాడు. నీకేం పని లేదా, కేసుల జోలికి ఎందుకు వెళ్తున్నావు అని. పిచ్చి వాటికి రికమెండేషన్లు ఇచ్చే వ్యక్తి కాదు. అర్థమైందా? అలాంటి వ్యక్తికి ఇంత పెద్ద మచ్చ క్రియేట్ చేసినావు అని అంటే అది ఏదో రోజు నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. నువ్వు ఏదో ఒక రోజు ఎఫెక్ట్ పడుతుంది నీకు. తుమ్మల యుగేందర్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, తుమ్మల ఫ్యామిలీ అని అంటే ఖమ్మం ప్రజలు నువ్వేది చెప్తే అది వినే రోజులు లేవు. అర్థమైందా? తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఖమ్మంలో ఉన్న చిన్నపిల్లగాడు అడిగినా కానీ ఎలాంటి వ్యక్తి అని చెప్తారు. సో తుమ్మల నాగేశ్వరరావు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదని త్వరలోనే తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడకపోతే మీ ఇష్టం వచ్చింది ఊహించుకుంటారా? తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పనిలో ఉన్నారు. నిజంగా జెన్యున్గా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి నీ న్యాయం చేయాలి అని ఒక మహా ప్రయత్నంలో ఉండు కాబట్టి ఇంత మౌనంగా ఉండు. వాళ్ళకి న్యాయం చేసిన రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అది బరాబర్. దొంగలెవరు, దొరలెవరు, నిజంగా దీన్ని ఎవరు దీని బాధితులు ఉన్నారు అనేదో ప్రూఫ్స్ సహా మీకు చూపెడతాడు త్వరలో. సో తుమ్మల నాగేశ్వరరావు గారి మీద, తుమ్మల యుగేందర్ గారి మీద మీరు దుష్ప్రచారం చేయడం మానేసుకోండి. మళ్ళీ మాట్లాడతా దీని గురించి. సో మేజర్లీ చూసుకుంటే కనుక ఇంకా సో ప్రథమంగా కూల్చివేతల గురించి మాట్లాడదాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. వీళ్ళందరూ ఎవరెవరు ఎన్ని గేమ్స్ ఆడారు, ఎవరు టార్గెట్ చేశారు అనేది పక్కన పెడితే కూల్ చేయడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి డౌట్. అన్నా నువ్వు అన్నది వాస్తవం అన్నా, కావాలని ఇక్కడ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. మరి నిజంగా పేదల పరిస్థితి ఏందన్నా, అసలు నిజంగా పేదలు ఉన్నారా లేరా అని చాలా మంది నన్ను అడిగారు. పేదలు ఉన్నారు, నిజంగా పేదలు ఉన్నారు. ఎంతమంది కరెక్ట్గా చెప్పాలి అని అంటే గనక మీకు ఇది నేను చెప్తున్న రిపోర్ట్ అనే కాదు, వేటు న్యూస్ ఇచ్చిన సర్వే ఇది. వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు. ఖమ్మం వెలుగుమట్ల భూవన నిర్వాసితుల సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టర్ అందీప్ ఆధ్వర్యంలో 22 మంది తహసీల్దార్ విచారణలు చేపట్టారు. మొత్తం 600 మందిలో కేవలం 120 మంది స్థానికులు, మిగిలిన 420 కుటుంబాలు, కొంతమంది ఇతర జిల్లాలు, మరికొంతమంది ఏపీకి చెందిన వారుగా తెలిసింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఉన్నది 600 కుటుంబాల్లో తిప్పి కొడితే 140 కుటుంబాలే అసలైన వాళ్ళు అని అంటే మీకు ఇక్కడ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక టోటల్ 100% వేసుకుందాం. దాంట్లో 30% మాత్రమే నిరుపేదలు. 30% మాత్రమే నిరుపేదలు. 70% ఎవరై ఉంటారు? 70% కొన్నవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా కాదు. 1,50,000కి కొన్నవాళ్ళు,
లేదు అని అంటే ఆంధ్ర నుంచి కూడా వచ్చారంట. ఆంధ్ర వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం మంచిదంటారా? ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు లేవా? ఆంధ్రాలో భూదాన్ ల్యాండ్లు లేవా? లేకపోతే కొత్తగూడెం జిల్లాలో భూదాన్ ల్యాండ్లు లేవా? భద్రాచలంలో భూదాన్ ల్యాండ్లు లేవా? లేకపోతే వరంగల్ సైడ్ భూదాన్ ల్యాండ్లు లేవా? మన ఖమ్మంలో ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ల మీద వీళ్ళు రావాల్సిన అవసరం ఏంది? అసలు ఎంతమంది చేతులు మారాయి? ఇచ్చింది ఎవరికి? భూదాన్ ల్యాండ్ 1950 అప్పట్లో ఇచ్చింది ఎవరికి? ఇచ్చింది ఎవరికి? కొన్నది ఎవరు? అమ్మింది ఎవరు? ఇప్పుడు ఉంటుంది ఎవరు? ఇప్పుడు ఉంటున్నది ఎవరు కూడా చూసుకోవాలి కదా. సో 70% ఇతరులే, మొత్తం ఇతరులు. దీంట్లో బలిసినోడు, మిడిల్ క్లాస్ వాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్రెడీ 3-4 ఫ్లాట్లుండి, విడ్డూరం ఏంటంటే 3-4 ఫ్లాట్లుండి, ఒక కమర్షియల్ ఏరియాలో 3-4 ఫ్లాట్లుండి ఈ రోజు నా ఫ్లాట్ పోతుందని జేసీబీ కింద పడ్డ మూర్ఖులు కూడా ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళ వల్ల, ఈ 70% వల్ల ఈ 30% వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఎవరి వల్ల? ఇక్కడే తుమ్మల నాగేశ్వరరావు గారి వల్లనో, లేదంటే తుమ్మల యుగేందర్ గారి వల్లనో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వల్లనో, లేదు అంటే ఇంకెవరి వల్లనో ఎఫెక్ట్ వల్లే. వీళ్ళ వల్ల, ఓన్లీ వీళ్ళ వల్ల 70% ఎవరైతే ఇతరులు, మైగ్రెంట్స్, కొంచెం బలిసినోళ్ళు, లేదంటే డబ్బున్నోళ్ళు, వాళ్ళ వల్ల నిజమైన నిరుపేదలు బలయ్యారు. ఆ బలైన వాళ్ళకి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా, లేదంటే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా నిరుపేదలకి తుమ్మల గారు ఎప్పుడు అండగా ఉంటారు. నిజమైన నిరుపేదలకి తుమ్మల ఫ్యామిలీ ఎప్పుడు అండగా ఉంటుంది. నిజమైన నిరుపేద ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసి దీన్ని పక్కదో పెట్టడానికి ఒకరు కాపితే ఒకరు ఈటెల రాజేంద్ర వస్తే రేపు తీన్మార్ మల్లన్న వస్తాడు, రియాల్ తీన్మార్ మల్లన్న వస్తే రేపు ఇంకొకడు వస్తాడు, ఇవాళ ఇంకొకడు వస్తే అవతలెల్లుండి ఇంకొకడు వస్తాడు. ఒక్కొక్కడు రాబందుల్లాగా మర్చిపోతున్న గాయం మీద కారం చల్లిపోతున్నారు. పాపం పేదలకి ఏముంది, వామో మా ఇల్లులు రావేమో తొందరపడుతున్నారు. ఇక్కడ నిజంగా చెప్తున్నా కదా, మీకు ఆ ప్రూఫ్స్ కూడా చూపెడతా. పేదలు ఎవరున్నారు, నిరుపేదలు ఎవరున్నారు, అసలు పేదల జీవితం ఎట్లుంటది, నిరుపేదల జీవితం ఎట్లుంటది, బలిసినోడి జీవితం ఎట్లుంటది అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతా. చెప్తున్నా బిడ్డ, తొలివేలుగు రఘు, నువ్వు చేసిన ఒక్క మిస్టేక్ వల్ల తుమ్మల గారికి జరిగిన డ్యామేజ్ అసలు అది డ్యామేజే కాదు. తుమ్మల గారు ఎప్పుడు కూడా నిజమైన నిరుపేదలకి న్యాయం జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉండు కాబట్టి నీలాంటి కుక్కల్ని అసలు పట్టించుకోడు. నీకు కౌంటర్ ఇవ్వాలా తుమ్మల గారు? ఆ స్థాయి అనేది నీ గురించి మాట్లాడాలా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆయన దృష్టిలో నీలాంటి వాళ్ళు బొచ్చడు మందిని చూసిండు రాజకీయ జీవితంలో. ఈ సోషల్ మీడియా లేని టైంలో కూడా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. అర్థమైందా? సోషల్ మీడియా లేనప్పుడు కూడా కొన్ని 4-5 సీఎంలతో వర్క్ చేసి ఏ సీఎం ఎలాంటోడు అనేది అర్ధరాత్రి లేచి చెప్పినా చెప్తారు. ఏ జిల్లాలో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏ రోడ్డు బాగోలేదు, ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడుతుండో అనేది కూడా అర్ధరాత్రి నిద్రలోంచి చెప్పినాక అడిగినా కానీ చెప్పే అంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లాంటి క్యాండిడేట్ మీద నువ్వు ఈ రోజు నీకు సిగ్గు ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మాట్లాడుతున్నావు కదా. నీకు ఏదో ఒక రోజు రంగు పడిద్ది రఘు, అది బాగా గుర్తుంచుకో. రంగు పడే రోజు దగ్గరకు వస్తుంది. కాకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు అనుచరులు, ఒక క్రమశిక్షణతో కలిగిన వ్యక్తులు, కార్యకర్తలు, ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, ఒక పద్ధతి గల వ్యక్తులు కాబట్టి ఇంత కూలుగా ఉన్నారేమో, నీ అదృష్టం అనుకోవాలి అది. సో దీంట్లో చూసుకుంటే ఇంకా ఇది పక్కన పెడితే దీంట్లోనే తొలివేలుగు రఘు గుడ్డ దించుకుంటున్నావు కదా. నువ్వు రీసెంట్గా తీసిన వీడియో నీకు ఒకటి మొన్నగాక నిన్ననే అప్లోడ్ చేసినట్టుంది. నువ్వు నిన్ననే అనుకుంటావు వచ్చి తీస్మార్కాన్లాగా కూలిపోయిన ఇల్లులన్నింటి మీదకి ఎక్కుకుంటూ ఇది పోయింది, అది పోయింది, ఏవో ఇక్కడ ఈ చీర ఉంది, అక్కడ ఆ చీర ఉంది, ఇక్కడ ఆ బాత్రూమ్ ఉంది, ఇక్కడ ఈ బాత్రూమ్ ఉంది అని చూపెట్టినావు కదా. దాంట్లో నువ్వు చూపెట్టిన నిరుపేదలు కదా పాపం. ఎంత నిరుపేదలు అంటే తినడానికి తిండి లేని నిరుపేదలు కదా. నిరుపేద పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి, ఆ నిరుపేద పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఆ నువ్వు అనుకుంటున్న నిరుపేదలు, నేను అనుకుంటున్న నిరుపేదలు కాదు, నువ్వు అనుకుంటున్న నిరుపేదల లైఫ్ ఎట్లుంది, నువ్వు అనుకుంటున్న నిరుపేదలు ఎలాంటి పూరి గుడిసెల్లో ఉన్నారు, గవర్నమెంట్ నిజంగా ఎలాంటి పూరి గుడిసెలు కూలగొట్టినా నీకు ఇప్పుడు చూపెడతా. ఇది నీ ఛానలే కదా తొలి వెలుగు. ఇక నువ్వు పెట్టిన టైటిల్ ఇది మహా విద్వాంసం కష్టపడి కట్టుకున్న ఇల్లురా, జర్నలిస్ట్ రఘు ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో నిరుపేదలు, నువ్వు అనుకున్న నిరుపేదలు, మేము అనుకున్న నిరుపేదలు కాదు, నువ్వు అనుకున్న బలిసిన నిరుపేదలు, వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ ఇది. నేను పేరు చెప్పక్కర్లేదు. ఖమ్మంలో ఒక ప్రముఖ స్కూల్. అరే హౌలే, ఈ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఈ స్కూల్లో ఫీజు కొన్ని వేలకు వేలు ఉంటుంది.
మళ్ళీ ఏ క్లాస్ మినిమం ఒక 6th to 7th క్లాస్ అయి ఉంటుంది బాబు. అంటే కొన్ని లక్షల ఫీజులు కట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్న స్తోమత ఉన్న వాళ్ళకి భూలాండ్ ల్యాండ్లో అవసరమా? ఫస్ట్ పాయింట్ ఇది, నువ్వు చూపెట్టిందే కదా. సెకండ్ పాయింట్ పేరు ఇట్లా కాదు, నీ వీడియోను ఓపెన్ చేద్దాం. నీ వీడియోలో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పేదలు పిచ్చోళ్ళు అని అనుకున్నావు కాబట్టి నీ ఆటలు సాగినాయి. నువ్వు చూపెట్టిన వీడియోస్, నువ్వు చేసిన యూట్యూబ్ వీడియోసే, దాంట్లో నువ్వే ఒప్పుకున్నావు. ప్రకారంగా మనం ఎంత దారుణం అంటే ఇల్లు ఎట్లా ఊలగొట్టారు ఏంటి అన్నది. ఇక వాళ్ళ ఇంటి కట్టుకున్న దీన్ని ఏమంటారు, సూరు కట్టుకున్న పూజలు చేసి కట్టుకున్నది, పూజలు చేసి ఇంటి కడతారు కదా. అసలు నాకు మిమ్మల్ని ఆ ఫిజికల్ ఎపీరియన్స్ లో చూస్తే ఆ చుట్టుపక్కల రాడ్లు ఏరుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు నయం. ఆ రాడ్లు ఏరుకునేటోళ్ళు నయం. పాపం పొట్టకూటి కోసం అక్కడ ఉన్న రాడ్లు ఏరుకుంటున్నారు. మీరు పొట్టకూటి కోసం వాడికాడు వీడికాడు ప్యాకేజ్ తీసుకొని ఇక్కడ మసిగుడ్డలు ఆ ఇరిగిపోయిన చెక్కలు ఏరుకునే స్థాయికి దిగజారారు. ఆఖరికి గుమ్మానికి కడితే వింత, గుమ్మడికాయని చూసినా కూడా వింతే అక్కడ అయిపోయింది వీళ్ళకి. ఎట్లా అంటే అమ్మో గుమ్మడికాయ కూడా కూలగొట్టారు, అట్లా చిత్రీకరించారు. గుమ్మడికాయని కూడా కూలగొట్టేశారు. అక్కడ ఇల్లులు కాదు, గుమ్మడికాయ పోయింది, గోడ గడియారం కింద పడ్డది, అవి అక్కడ చీర జినిగింది. అదా రిపోర్టింగ్? నీ రిపోర్టింగ్ కదా ఇది కూడా. అదే అర్థమవుతుంది. గుమ్మడికాయని కూడా నువ్వు భూతద్దంలో పెట్టి చూపెట్టినావు అంటే నీకు ఎన్ని లక్షల ముడుపులు అందినవి కూడా అర్థమవుతుంది. సో చూద్దాం. ఇంకా అసలు ఈ వీడియో ఒక్కటి చాలు, నీకెవడో బయట శత్రువు లేదు, నీ వీడియో నీకే శత్రువు అయింది. పేదల భూములు కదా అవి, పేదల భూములు ఎట్లున్నాయి చూపెడతా. భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పిల్లలు ఉయ్యాల కట్టుకున్నారు. రండి, వేసుకుని పెయింట్ వేసుకున్నారు వీళ్ళు లోపల గోడలకి. నోట్ బుక్స్, అబ్దుల్ కలాం బొమ్మ ఉన్నది చూడండి, నోట్ బుక్స్, పిల్లల నోట్ బుక్స్ అన్ని అబ్దుల్ కలాం బొమ్మ ఉన్నది. చూసిరా స్కూల్ నేమో. ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ స్కూల్లో ఫీజులు ఎట్లుంటాయి, ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్కూల్లో ఏ లెవెల్లో ఫీజులు ఉంటాయి అనేది కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడే నువ్వు బుగ్గగాడి అయిపోయినావు రఘు. అక్కడ బలిసినోడు ఉండా, నిరుపేదోడు ఉండా, నీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది. నువ్వు ఆ చిన్న పాయింట్ ఎట్లా మిస్ అయినావు? బురద చల్లాలి, ఎందుకంటే తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కదా. ఎవరికాడ తీసుకున్నావు మరి, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి, బురద చల్లాలి. చిన్న పిల్లలు అయిపోలేను. ముఖ్యమంత్రి గారు ఎంతెంత పెద్ద పెద్ద ఇల్లు వీళ్ళు కూడా కొట్టిరు ఒక్కసారి చూడండి. చూసిన పెద్ద పెద్ద ఇల్లులు, చిన్న చిన్న గుడిసెలు కాదు, పెద్ద పెద్ద ఇల్లులు. నిరుపేద, తినడానికి తిండి లేదు కదా, వాళ్ళకే కదా ఈ భూదాన్ ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ అనుకున్న. గవర్నమెంట్ ఇయలే, భూదాన్ వ్యవస్థ, భూదాన్ బోర్డు ఇచ్చింది అనుకున్నాం కదా. పెద్ద పెద్ద ఇల్లులని నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి వాడు పేదోడా ఉన్నోడా? నువ్వు చెప్పు, పేదోడా ఉన్నోడా అనొచ్చు. వాడికి ఇల్లు కళ, కొన్ని సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసుకొని మరి ఇల్లు కట్టుకుండు అని సినిమా డైలాగులు కొట్టొచ్చు నువ్వు. ఇన్ని సంవత్సరాలు సేవ్ చేసుకొని వాడు ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తి మరి ఎందుకు మిగిలిన వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. మరి మిగిలిన వాళ్ళు గుడిసెల్లాగానే ఎందుకున్నాయి? ఆ 30% గుడిసెల్లాగానే ఎందుకున్నాయి? ఈయన కష్టపడితేనే ₹1,00,000 ఇస్తారు రోజుకి, వాళ్ళు కష్టపడితే 10 రూపాయలు ఇస్తారా? కాదు కదా, అందరి కష్టం ఒకటే కదా. మరి వీడికి ఇంత పెద్ద ఇల్లు వచ్చినప్పుడు ఇక్కడ వాడికి ఎందుకు ఇంకా అంత చిన్న గుడిసె ఉంది? ఇది పాయింట్ గుర్తుంచుకో. నువ్వు అన్నదే కదా ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు. ఆ ఇల్లు చూడండి ఎంత పెద్ద. వాళ్ళు వాష్రూమ్స్ టైల్స్ కూడా వేసుకున్నారు, బాత్రూమ్స్ టైల్స్ ఏంది, కబోర్డ్స్ వేసుకున్నారు, పెద్ద పెద్ద టైల్స్ వేసుకున్నారు. అసలు ఉత్త పుణ్యానికి వచ్చిన ల్యాండ్ లో కొన్ని లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకొని నా డబ్బులు పోయినాయి, నా ఇల్లు కూలిందని చెప్పి ఇప్పుడు ఏడుస్తున్నారు. అది ఎవరి మిస్టేకు? నేను నిన్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్కి వెళ్తే అక్కడ కొంతమంది వ్యక్తులు ఏమన్నారో తెలుసా? సార్ మేము వచ్చి ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు కూడా మమ్మల్ని ఎవరు ఆపలేదు, సో మేము కట్టుకున్నాం అన్నారు. ఏది ఇంత పెద్ద ఇల్లులు. చిన్న ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద పోతున్నప్పుడు కత్తితో ఒకరిని పొడిచిండు. సార్ నన్ను పొడుస్తున్నప్పుడు ఎవరు చంపలేదుగా, ఎవరు ఆపలేదు కాబట్టి వాడిని చంపేసిన సార్ అంటావా? అయిపోయిందా ఇక? అంటే అది లీగల్. ఇక అప్పుడు ఆపలేదు కాబట్టి ఇప్పుడు నేను చంపిన. ఇది అంత, అప్పుడు ఆపలేదు కాబట్టి ఇప్పుడు కట్టుకున్నా. ఇది పద్ధత? మీలాంటి వాళ్ళ వల్లనే, ఓన్లీ మీలాంటి వాళ్ళ వల్లనే నిజమైన పేదలకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఆ నిజమైన పేదలకి న్యాయం చేయడం కోసమే తుమ్మల నాగేశ్వరరావు గారు మౌనంగా ఉండి పని చేసి చూపెడుతున్నారు.
ఓకేనా? ఖమ్మంలో ఇంత రచ్చ అవుతున్నా కానీ ఏ రోజు నోడు మెరపకుండా ఓన్లీ అధికారులతో మాట్లాడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాల్సిందే అనే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇంకా ఒక నమ్మకంతో ఉన్నారు. పట్టుకున్నారు అటు వెళ్దామా? ఇల్లు కూడా కొట్టారు చూడండి, ఎంత ఎంత దారుణం ఇది. అసలు ఎంత దారుణం ఇది అంటున్నావా కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉత్తపుణ్యానికి వచ్చిన ల్యాండ్ లో అంతంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టారు? మరి వీళ్ళు నిజంగా పేదోళ్ళ, నిజమైన పేదోళ్ళు అవునా కాదా అనేది ఆలోచించినావు రఘు? ఆలోచించలే. ఎందుకు అనంటే నీకు కావాల్సింది ఓన్లీ నాకు డబ్బులు ఇచ్చేటోడు ఎవడు, నేను ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఇదే నీ ఎజెండా. అక్కడ ఎవడు నష్టపోతుండే ఎవడు బాగుపడతాడు అనేది లేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఎటువంటి తప్పు చెయ్యలేదు అని నా ఒపీనియనే కాదు, అక్కడున్న నిరుపేదలు ఒపీనియన్ కూడా అదే. ఎందుకు అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, సార్ మేము పట్టాలు లేవు ఇప్పుడు అక్కడ ఎవరికి కూడా. ఆల్రెడీ ఇంకా ఓపెన్ గా చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న కేటీఆర్ వచ్చి ఒకటే గుడ్డలు తెచ్చుకుండు కదా. కేటీఆర్ ఏం చేసిండు? టీఆర్ఎస్ గవర్నమెంట్ 2023లో అసలు కూలగొట్టిందే వాళ్ళు, కూలగొట్టాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చిందే వాళ్ళు. కర్రలు పెట్టి ఉరికిస్తే మూసుకొని వెళ్ళిపోయేది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్. ఎందుకంటే అప్పుడు ఓటు బ్యాంక్ దగ్గరలో ఉన్నాయి, ఓట్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో ఓట్లు దగ్గరలో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకులే అవసరం అని చెప్పి సైలెంట్గా అయిపోయారు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ల గురించి ఆలోచించలే. ఇక్కడ నిజమైన పేదలకు న్యాయం జరగాలి, గవర్నమెంట్ ల్యాండ్లు పరిరక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప అదేదో కబ్జా చేసి అసలు నిజంగా దిమాకు ఉందా? ఈ రోజులో ఒకరిద్దరం తిట్టుకుంటే రేపు పొద్దున వాడికి ఏమైనా అయితేనే మన మీదకి వస్తుంది. అట్లాంటిది ఇవాళ ఇంత రచ్చ చేసి రేపు పొద్దున ఈ ల్యాండ్ లో పువ్వాడ అజయ్ కుమార్ వచ్చి ఈ ల్యాండ్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ఇల్లు కట్టుకుని ఏది కట్టుకున్నా కానీ అర్థమైపోయింది జనాలకి, ట్రాన్స్పరెంట్ గా అర్థమైపోయింది. ఇది తుమ్మల గారు ఇల్లు కడతారంటే ఆ రోజు అందుకే కూలగొట్టారేమో అని. ఆ మాత్రం 40 సంవత్సరాల అనుభవంలో ఆ మాత్రం ఐడియా లేని వ్యక్తి ఆయన. కబ్జా చేసి దాన్ని నేనేం చేసుకోలేస్తా అనే మినిమం కామన్ సెన్స్ కూడా ఆయనకు లేదంటారా? సో తుమ్మల నాగేశ్వరరావు గారి మీద బురద చల్లే ప్రయత్నంలో తొలివేలు రావు, తీన్మార్ మల్లన్న, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ అందరూ ఒక మూకుమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద బురద చల్లుతున్నారు. కాకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆయన మీద బురద చల్లాలి అని అంటే ఆయన సైనికుల్ని చాలా మందిని దాటిపోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు 45 ఏళ్ల జీవిత చరిత్రలో ఏ ఒక్క రీమార్క్ ఉన్నా కానీ దీన్ని నమ్మేటోళ్ళేమో జనాలు. సో ఒక్క రీమార్క్ లేదు కాబట్టి దీన్ని కూడా నమ్మట్లేదు. ఇంకా చూసుకుందాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి టాపిక్ వచ్చింది కదా, వాళ్ళే వారం కూడా బయట పెడదాం. టీఆర్ఎస్ ఇక్కడే మీ కేటీఆర్ఏ నిన్న వచ్చాడు కదా, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ కేటీఆర్ఏ అన్నాడు కదా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే 2028లో ఈ ప్లేస్ లోనే మేము ఇల్లు కట్టి చూపెడతాం అన్నారు కదా, అదే ప్లేస్ గురించి ఈ వ్యక్తులు అన్నారు. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తాం, ఈ చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, విల్ బి డిమాలిష్. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిష్ అధ్యక్ష. ఎవరన్నారు అది? మీరు దేవుళ్ళగా భావించే మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తాత, తెలంగాణ ఏదేదో బిరుదులు ఇచ్చారు కదా, ఎవరు చూసారుగా? కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న మాటే. అక్రమంగా కట్టిన ఇల్లులు ఏ ఉన్నా కానీ వితౌట్ నోటీస్ కూలగొట్టొచ్చు అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో అన్న వ్యక్తి ఈయన. ఇవాళ చేసింది ఏంటి మరి? పద్ధతిగా నోటీసులు ఇచ్చే కూలగొట్టారు. ఈయన చెప్పినట్టు కూడా ఇల్లే నోటీసులు ఇచ్చి ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూలగొట్టారు. అది మీకు పెద్ద తప్పు అయిపోయింది. హైకోర్టు అన్నది ఇంకా అందరినీ ఇష్టం కట్టుకొని బీఆర్ఎస్ పెట్టడానికి మరి 10% అవమానకరంగా మాట్లాడు అలాగే కొట్టిస్తున్నారు. మరి ఇందుకోసం ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించమని ఎవరైనా మంచిది. ఎవరైనా ఇల్లీగల్ లేఅవుట్లు వేసినా, ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా, నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోయినా ఆ మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. నోటీస్ విన్నావు కదా, కేటీఆర్ ఏమంటాడు? మీ కేటీఆరే మొన్న రాగానే మా కేటీఆర్ అన్న సీఎం దేవుడు అని దండాలు పెట్టారుగా, దండాలు పెట్టినోడే ఈయన. పెట్టారు కదా దండం, ఏమైంది ఇప్పుడు? వాళ్ళు చెప్పిందే అది. ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం తీరాక ఒక మాట. అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టొచ్చు అని ఒప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంటే అధికారం బలుపు ఒకలాగా ఉంటుంది, అధికారం తగ్గాక బలుపు తగ్గిద్దా? సో చాలా మిస్యూజ్ చేశారు. ఖమ్మంలో పేదల మీద జరుగుతున్న ఈ దీనిని అందరూ లబ్ధి పొందాలి. ఒకడేమో ప్యాకేజ్, వాడేమో కోట్లు దొబ్బుదామని. వాడెవడు? తీన్మార్ మల్లిగాడు, తొలివెలుగు రఘు, ఆయనతో పాటు కొంతమంది బ్యాచ్.
వాళ్ళ బాధ ఏంది? రావాలి, ఎక్స్పోజ్ చేయాలి, బురద జల్లాలి, డబ్బులు దొబ్బాలి. వీళ్ళది ఒక బాధ. దీన్ని వదిలేస్తే వీళ్ళు రాజకీయం, ఓట్లు. ఒకడొస్తాడు బీజేపీ నుంచి, ఒకడు వస్తారు కొంచెం కారం చల్లిపోతారు. కేటీఆర్, కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి వస్తారు, కొంచెం ఉప్పు చల్లిపోతారు. ఇంకోడు వస్తాడు ఏదో మట్టి చల్లిపోతాడు. లాస్ట్కి బలయ్యేది పేదోళ్ళే. ఉన్నోడు ఇక్కడ కాకపోతే ఇంకొకడు ఉంటాడు. ఏమీ లేకుండా నిరుపేదలు ఎవరైతే 30%, 100%లో 30% నిజమైన పేదలు ఉన్నారు ఇక్కడ. అది వాస్తవం, నేను చెప్తుంది కాదు, అది అందరూ తెలుసుకున్న నిజం. కాకపోతే ఒక 2 రోజులు లేట్ అయింది అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు 100% ఆ 30% మెంబర్స్కి, ఆ 30% ఎవరైతే ఉన్నారో నిరుపేదలు, ఓన్లీ నిరుపేదలు, ఎక్కడ ఏమీ లేకుండా ఖమ్మంలో బతకాలి, ఖమ్మమే నా జీవనాధారం, ఖమ్మం వాస్తవ్యుని నేను అని అనుకున్న వాళ్ళకి 100% తుమ్మల నాగేశ్వరరావు గారు 100% న్యాయం చేస్తాడు. ఆ న్యాయం చేసి చూపెడతాడు. మిగిలిన 70% ఎవరైతే దొంగలు ఉన్నారో, మేము 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం, మేము 50,000 పెట్టుకున్నాం, అది పెట్టుకున్నాం, ఇది పెట్టుకున్నాం అని ఆయన ఎవరైతే వచ్చారో వాళ్ళకి న్యాయం జరగదు. వాళ్ళకి అవసరమైతే శిక్ష విధించినా తప్పు లేదు, శిక్ష విధించినా తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళు చేయబట్టే నిజమైన పేదలకు ఎఫెక్ట్ పడ్డది. అది జనాలు, ఖమ్మం ప్రజలు కూడా కళ్ళు తెరిచి ఆలోచించాలి. తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఈ రోజు ఇన్స్టాగ్రామ్లో వాటిలో న్యూస్ రాగానే వామ్మో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి వాడా అని మీరు అనుకోవచ్చు. బట్ అదంతా రాంగ్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎలాంటి వ్యక్తో ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారి వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి తుమ్మల ఫ్యామిలీ అంటే ఏదో తెలుసు. సో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎవరి కోసం పని చేస్తుంది, ప్రజాపాలన అంటే ఏంటిది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ అందరికీ తెలిసేలాగా చేస్తారు. అందరికీ తెలిసేలాగా ప్రజాపాలన ఏ విధంగా ఉండబోతుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఈ రోజు ఏదో కూలగొట్టారు, ఈ రోజు ఏదో పగలగొట్టారు అని చెప్పి మీరు యుద్ధం చేయొచ్చు. బట్ దీనివల్ల ఎవరు బాగుపడతారు? 100% తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ నిర్ణయం తీసుకుంది 100% జెన్యూన్. ఎందుకంటే ఆ నిజంగా 30% ఉన్నారు చూస్తారా నిరుపేదలు, ప్రతిరోజు బాధపడాలి వాళ్ళు. ఇవాళ ఎవడొచ్చి కూలగొడతాడా, రేపు ఎవడొచ్చి కూలగొడతాడా, ఈ గవర్నమెంట్ కూలగొడతాడా, వచ్చే గవర్నమెంట్ కూలగొడతాడా అనే బాధ లేకుండా ఈ రోజు నిజమైన పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎందుకు? ఇది కూలబట్టే. అంటే ఒక రకంగా నిజమైన నిరుపేదలకి మంచి జరిగింది ఈ నిర్ణయం వల్ల. నిజమైన లబ్ధిదారులు 100% డబుల్ బెడ్రూమ్లు, గృహప్రవేశాలకి మళ్ళీ అదే తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. సంతోషంగా పిలిచి మరీ కాళ్ళు మొక్కుతారు. అలాంటి రోజు పక్కా వస్తుంది. సో నిజం, ఇప్పుడు ఇక్కడ ధర్నాలు చేసేది, గొడవలు చేసేదంతా దొంగలే. అక్కడ గొడవలు చేసే వాళ్ళందరూ కూడా మాకు ల్యాండ్ పోయిందనో, ఇల్లు పోయిందనో కాదు, మేము దాని మీద పెట్టిన డబ్బులు పోయినాయని. నిజమైన పేదోళ్ళు గుడిసెలు, కనీసం బాత్రూమ్కి చీరలు కట్టుకున్నోళ్ళు గుడిసెలు ఇప్పటికీ అట్లే ఉన్నాయి. కొంతమంది హైకోర్టు ఆర్డర్ వల్ల 10 మంది ఇల్లులు అట్లే ఉన్నాయి. ఆ దొంగ రఘుగాడు వాడు కనీసం ఆ 10 ఇల్లులు కూడా ఉంచలేదని దుష్ప్రచారం చేసిండు కలెక్టర్ మీద. ఆ 10 ఇల్లులు కూడా ఉంచలేదు, కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించిండు కలెక్టర్. ఆ 10 ఇల్లులు కూలగొట్టినని. ఇక్కడ ఉన్నాయి ఎవరి ఇల్లులు? మీ వాళ్ళయా, నీయా? ఏ మైండ్ సెట్తో జనాలకి నువ్వు రుద్దాలని చూస్తున్నావు కానీ తొలి వెలుగు రఘు, నువ్వు 100% చేసింది మిస్టేక్. అది నీకు త్వరలో తెలుస్తుంది. నీకు అయ్యే డ్యామేజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఒకటి, తుమ్మల నాగేశ్వరరావు గారు 100% నిజమైన లబ్ధిదారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. భూదాన్ ల్యాండ్ని కబ్జా చేయాలనో, లేకపోతే చుట్టుపక్కల వాడ ల్యాండ్ ఉంది, వీడి ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్లన్నీ కలుపుకోవాలనే మెంటాలిటీ తుమ్మల నాగేశ్వరరావు గారికి లేదు. ఒక వ్యవసాయదారుడిగా ఒక రైతు సమస్య తెలుసు, ఒక నిరుపేద కుటుంబ వ్యక్తుల సమస్య తెలుసు, ఒక రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు అనంటే కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారే. సో దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద పడ్డ ఈ మచ్చని మళ్ళీ మీరందరూ ఏకంగా అయ్యి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక అండగా, ఇలాంటి టైంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి మీరు సపోర్ట్గా ఉండాల్సిన సమయం వచ్చింది. వాడెవడో బయట నుంచి వచ్చి ఈ రోజు ఒక మైక్ పెట్టి బురద చల్లినమ్మంటే నమ్మే అంత పిచ్చి ప్రజలు ఖమ్మం ప్రజలు కాదు. ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవడు దొంగ, ఎవడు దొర అన్నీ తెలుసు. సో ఖమ్మం ప్రజలు అంత సింపుల్గా ఎవరిని నమ్మరు, నమ్మితే ప్రాణాలని ఇస్తారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది రాజకీయ లబ్ధి కోసమో, లేదు అనంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ డెవలప్మెంట్ కోసమో, డబ్బుల కోసమో చేసేయి నమ్మకండి. నిజమైన పేదలకి లబ్ధి చేకూరుతుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అనేది మీ అందరికీ తెలుసు. సో ఇంకా ఈ వీడియోతో నేను నాపను. 100% రానున్న రోజుల్లో
ఇంకా ఈ ఎవరైతే ఈ 30% పీపుల్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూరేదాకా కూడా మా ట్రస్ట్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఈ 70% అంటే అది గాలికి వదిలేసేది. వాడు ఎక్కడి నుంచో వచ్చిండు, ఎట్లా వచ్చిండు, అట్లా వెళ్ళిపోతాడు. నిజంగా నిరుపేదలు ఉంటే గనక మా ఛానల్ని సంప్రదించినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి కాడికి, కాంగ్రెస్ పరిపాలన కాడికి మేము తీసుకొని పోతాం. వాళ్ళకి న్యాయం చేకూరేలాగా మా ఛానల్ కూడా పనిచేస్తుంది. ఈ వీడియో నేను ఎవరికో, ఏ పార్టీకో, ఏ వ్యక్తికో భజన కొట్టడానికి చేయలే. ఉన్న నిజాన్ని మీ ముందు బయట పెట్టడం కోసం ఈ వీడియో చేశా. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపొచ్చు. నాకు నో ప్రాబ్లం, పెద్ద ఫరక్ ఏం పడదు. తిట్టుకున్నా మంచిదే, తిట్టుకోపోయినా మంచిదే. తిట్టుకుంటే గనక నా వీడియోలో నిజాయితీ ఉందని అర్థమైపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో ఫ్యూచర్లో ఈ భూదాన్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరు, ఎందుకు అట్లా స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.